ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ మీద ఫిర్యాదు చేశారు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై కూడా ఆయన హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తర్వాతే సిపికి ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ట్యాపింగ్ వ్యవహారంలో వార్ రూమ్ ఏర్పాట్లపై సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశామని, తన వద్ద ఉన్న ఆధారాలు సిట్కు అందజేస్తానని మహేందర్ రెడ్డి అన్నారు. నేను ఇచ్చిన కంప్లైంట్ కేసీఆర్ ప్రభుత్వం పైన, ముఖ్యంగా కేటీఆర్ గారి పైన. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో వార్ రూమ్ సిరిసిల్ల ప్రాంతంలో కూడా వెలువడ్డది. అంతకుముందు అనేకమైన వ్యక్తుల ద్వారా నన్ను మళ్ళీ వాళ్ళ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించాను. కాబట్టి ఇలా ఆ యొక్క ప్రయత్నాలే కాకుండా ఇవాళ మా దగ్గర సిరిసిల్ల పట్టణంలో వార్ రూమ్ ఏర్పడి దానికి ఎవరైతే పాత్రధారి సూత్రధారి అంటున్న ప్రణీత్ రావు కూడా అక్కడనే అరెస్ట్ చేయబడ్డాడు. కాబట్టి తప్పకుండా ఆ ప్రాంతంలో వార్ రూమ్ ఏర్పడ్డప్పుడు నా ఫోన్ నంబర్ లేకుండా ఉండదని చెప్పి నాకు తేటతెల్లమైంది. వల్ల దాంతోపాటు అనేక మంది వ్యక్తులు నాతో మాట్లాడాలంటే, స్థానికంగా ఉన్న నాయకులు నాతో మాట్లాడాలంటే వాళ్ళందరూ కూడా భయపడే వాళ్ళు. నువ్వంటా అంటే అన్న మా ఫోన్ ట్యాపింగ్లో ఉంది, మా ఫోన్ ట్యాపింగ్లో ఉందని చెప్పి అంతమంది కూడా భయపడేవాళ్ళు. కాబట్టి ఇవాళ నేను ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, ఇవాళ ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి, నేనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి వ్యవహరించిన కేటీఆర్ గారి పైన, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పైన ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి నేను ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది.